నమస్తే. తాతల కాలం నుంచి మీ కష్టార్జితంతో సాగు చేసుకుంటున్న భూమి ఒక రాత్రిలో పోర్టల్లో నుండి మాయమైపోతే ఏ రాజకీయ నాయకుడి బినామీ పేరు లేదా ప్రభుత్వ భూమి అన్న నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోతే ఆ రైతు పరిస్థితి ఏమిటి? డిజిటల్ రికార్డులు తెప్పిస్తున్నాం, ఒక్క క్లిక్తో మీ భూమి సేఫ్ అన్న ప్రభుత్వాలు చెప్పిన మాటలు నమ్మి మీ క్షేత్రస్థాయిలో వేలాది మంది అమాయక రైతుల తమ హక్కులను ఎలా కోల్పోతున్నారో మీకు తెలుసా? తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా హైదరాబాద్ శివార్ ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి ప్రాంతాల్లో భూములున్న రైతులు, సామాన్యులు ఈ వీడియోను తప్పక చూడాల్సిందే. అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు అవినీతి అధికారుల సహకారంతో జరిగిన వందల కోట్ల ధరణి పార్ట్ బి ప్రోబిటల్ ల్యాండ్ ఆ మాఫియా గుట్టురట్టయింది. అసలు ఈ పొలిటికల్ ల్యాండ్ స్కామ్ ఎలా జరిగింది? బాధితుల పోరాటంతో వ్యవస్థ ఎలా దిగివచ్చిందో ఇక్కడ చూద్దాం. మహేశ్వరం పరిధిలోని ఓ గ్రామం, దాదాపుగా 30 కుటుంబాలు 40 ఏళ్లుగా 2 ఎకరాల చొప్పున సాగు చేసుకుంటున్నాయి. కొత్తగా డిజిటల్ రికార్డులు అప్డేట్ చేసే క్రమంలో సాంకేతిక లోపం పేరుతో ఆ సర్వే నెంబర్లని మొత్తానికి నిషేధిత జాబితా పార్ట్ బిలో పెట్టేశారు. ఇక రైతులు తహసీల్దార్ ఆఫీసర్ వెళ్తే పైనుంచి ఆర్డర్లు ఉన్నాయి, సర్వర్ లాక్ అయింది అని చెప్పి చేతులు దులుపుకున్నారు, కాలయాపన చేశారు. కానీ తెర వెనుక జరిగింది వేరే. స్థానిక అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత అనుచరులు రంగంలోకి దిగారు. మీ భూమి ఎప్పటికీ క్లియర్ కాదు, ప్రభుత్వం లాక్కుంటుంది, మాకు ఎకరాకు 10 లక్షలు ఇచ్చి అమ్మేస్తే మేమే చూసుకుంటాం అని రైతులను భయపెట్టి మార్కెట్ ధర కోటి ఉన్న భూములను కారు చౌకగా లాక్కొని స్కెచ్ వేశారు. ఆలోచించండి ఫ్రెండ్స్, చట్టబద్ధంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న పోర్టల్లో ఎర్రర్ చూపించి రిజిస్ట్రేషన్ కాకుండా ఆపేస్తే ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి? పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోతాయి, చదువుల కోసం లోన్లు రాక అప్పుల పాలవుతారు. ప్రభుత్వాలు ఏమో రైతులు పూర్తిగా పారదర్శకత తీసుకొచ్చాం అని ప్రకటనలు గుప్పించాయి. ప్రభుత్వాలేమో రైతులకు పూర్తిగా పారదర్శకతను తీసుకొచ్చామని ప్రకటనలు గుప్పించాయి. కానీ లొసుగులను సరిదిద్దకుండా అధికారులుగా విచక్షణాధికారులకు అడ్డుకట్ట వేయకపోవడంతో కొందరు బడా నేతలు, రియల్ ఎస్టేట్ గద్దలు పేదల నోట్లో మట్టి కొట్టారు. న్యాయం జరగాల్సిన చోట అన్యాయం జరిగింది. ఆ యంత్రాంగమే పొలిటికల్ ఒత్తిళ్లకు తలొగ్గిపోయింది. అమాయక రైతులను బలిపశువులను చేయటం ఎంతటి దారుణమో ఆలోచించండి. కానీ ఈసారి రైతులు భయపడి లొంగిపోలేదు. దళారుల మాటలు నమ్మి భూములు తెగనమ్మలేదు. గ్రామంలోని రైతులంతా ఒకే తాటుపై వచ్చి రైతు పరిరక్షణ కమిటీగా ఏర్పడ్డారు. పాత రికార్డులు 1980 నాటివి సేత్వార్, వాహనీస్ నకలను కూడా సేకరించారు. నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. విషయం రచ్చకెక్కడం, మీడియాలో వార్తలు రావడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇక ప్రత్యేక విచారణ బృందాన్ని సిట్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి విచారణ జరిపిస్తే రాజకీయ నాయకుడు ఒత్తిడితో తప్పుడు నివేదికలు ఇచ్చిన 2 రెవెన్యూ అధికారుల మీద వేటు పడ్డది. రైతుల భూములను తిరిగి సాధారణ ఖాతాలోకి మారుస్తూ రికార్డులను కూడా సరిచేశారు. సో రైతు సోదరులారా, మీ ఆస్తులను కాపాడుకోవడానికి ఈ 3 విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. రికార్డుల నిరంతరం తనిఖీ, మీ భూమి రికార్డులను ఎప్పటికప్పుడు అధికారిక పోర్టల్ ద్వారా చెక్ చేసుకోండి. మీ రికార్డు బ్లాక్ అయింది, తక్కువకు అమ్మేయండి అని ఎవరైనా రాజకీయ నాయకులు లేదా దళారులు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకాలు పెట్టకండి. మీ రికార్డుల్లో మార్పు కనుక జరిగితే సమాచార హక్కు చట్టం కింద అధికారిక లిఖితపూర్వక కారణాలు అడగండి. కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఒక ఫిర్యాదు చేయండి. ప్రభుత్వాలు మారినా, పోర్టల్స్ మారినా ఐక్యత, చట్టపరమైన అవగాహన సామాన్యుడికి రక్షణ. సో జాగ్రత్తతో ఉండండి. జై కిసాన్, జై హింద్.